హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్. ఈరోజు వీడియోలో అయితే బోట్ నెక్ కటింగ్ అయితే చెప్పబోతున్నానండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఏంటంటే ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి, అలాగే చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి, చెస్ట్ లూజ్ ఎలా తీసుకుంటే కస్టమర్కి బాడీ ఫిట్గా వస్తుంది, అలాగే ఎక్కడ పట్టేయకుండా లూజ్గా లేకుండా కరెక్ట్ మెజర్మెంట్ ఎలా కట్ చేసుకోవాలని చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా కస్టమర్ ఒక ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకొనే చేసుకోవాలండి. కస్టమర్ దగ్గర లేరు, కొలత బ్లౌజ్ ఒకటే ఇచ్చారు, మరి ఏ విధంగా మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి అని మాకైతే అర్థం కావట్లేదని చాలామంది అడుగుతున్నారనమాట. దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కింది వైపు చూడండి హెచ్చు తక్కువలు ఉంటాయి కదా, దానికోసము ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి. తర్వాత మనకి నడుము పట్టీ కోసము ఖర్చు కావాలి కదా, అక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ అయితే వేయాలి. తర్వాత చూడండి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఈ వెనకాల డాట్స్ పట్టున్నాం కదా, అక్కడ వరకు ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచులు వచ్చిందండి. చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా 15 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి. అలాగే మనకి షోల్డర్ ఖర్చు కావాలి కదండి, దానికోసం కూడా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. కింద పైన ఈ విధంగా ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ కోసము కొలత బ్లౌజ్ ఇచ్చుంటారు కదా, దాన్ని ఈ విధంగా ఉక్స్ని కాజని ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టుకుంటే మనకు ఒక ఫోల్డింగ్ వస్తుంది. దాన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసాము అంటే నడుము లూజ్లో 4వ భాగం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా అక్కడికి ఒక మార్కింగ్ వేసేసి మనకి ఈ వెనకాల డాట్స్ కోసము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి. నార్మల్గా బ్లౌజ్కి అయితే ఈ విధంగానే మనమైతే నడుము లూజ్ అయితే తీసుకుంటాము. ఇక్కడ చూడండి మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. అంటే 8.5 అంటే మనకి 4వ భాగం కలుపుకుంటే ఎంత వస్తుంది, 34 ఇంచీలు అనమాట. నడుము లూజు అంటే బ్లౌజ్ యొక్క నడుము లూజు 34 ఇంచీలు. అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరేనండి. బోట్ నెక్ బ్లౌజ్కి మనకి చెస్ట్ లూజ్ ఏ విధంగా మార్కింగ్ వేయాలి అంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది, మనకి 8.5 వచ్చింది. అంటే నడుము లూజులో 4వ భాగం వచ్చేసి 8.5 వచ్చింది కదా, దానికి 2 ఇంచీలు కలుపుకోవాలి. అదే నార్మల్ బ్లౌజ్ కటింగ్కి అయితే నడుము లూజ్ మనకి ఎంత వస్తే 4వ భాగంలో దానికి 1.5 ఇంచులు కలుపుకుంటాం పెద్ద సైజ్ అయితే. చిన్న సైజ్ అయితే 1 ఇంచే కలుపుకుంటాము. అయితే ఈ బోట్ నెక్ బ్లౌజ్కి అయితే 2 ఇంచులు మనము కలుపుకొని చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ని బట్టి ఫుల్ షోల్డరు మనం మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో ఇక్కడ మీకు చెప్పేస్తాను చూడండి. 25, 27, 29 ఇది నడుము లూజులండి. ఇవి చిన్న సైజ్ బ్లౌజులు అనమాట. 29 వరకు కూడా చిన్న సైజ్ బ్లౌజ్ అన్నట్టు. అయితే ఈ సైజుల వారికి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే మీరు కస్టమర్ దగ్గర షోల్డర్ మెజర్మెంట్ తీసుకోలేనప్పుడు ఈ సైజు వారికి పావు తక్కువ 7 ఇంచీలు అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులు పెట్టాలి. ఓకేనా, 25 నుంచి 29 వరకు కూడా చిన్న సైజ్ బ్లౌజులు. ఇక్కడ చూడండి 30, 31, 32, 33 వరకు కూడా మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. దానికి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే 7 ఇంచీలు లేదా 7.5 ఇంచీలు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా అండి, మీకు అర్థమైంది కదా. అలాగే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులు చెప్తాను చూడండి. ఇక్కడ 34, 35, 36 వరకు కూడా మనము ఫుల్ షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలంటే 7.5 లేదా 7.5 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. నడుము చిన్నగా ఉండి షోల్డర్ కొంచెం పెద్దగా ఉండే వాళ్ళకి 7.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి ఆ సైజు వారికి. తర్వాత 38, 40 ఇలా వచ్చింది అంటే 8 ఇంచుల నుంచి 8.5 ఇంచుల దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా అండి, ఈ విధంగా అయితే మనం నడుము లూజుని బట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఈ విధంగా మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి బోట్ నెక్ కోసము. మీకు అర్థమైంది కదా. లేదు ఎక్కడైనా మీకు అర్థం కాలేదు అంటే మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడైతే చూడండి నేనైతే ఈ సైజుకి నేను పావు తక్కువ 8 ఇంచీలు అయితే వేసుకుంటున్నాను ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే. ఇక్కడ చూడండి 7.5 ఇంచీలు. ఓకేనా,
ఇక్కడ కూడా ఈ కింద వైపు కూడా అంతే వేసుకోవాలి. 7.25 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసేయండి. మనము ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. చంక డౌన్ కూడా 7.25 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి ఇది మీడియం సైజ్ కాబట్టి 1.25 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని చంక రౌండ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ షోల్డర్ కోసము నార్మల్గా అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి, కానీ ఇది ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 3.5 లేదా పాతకు 4 ఇంచులైనా తీసుకోవచ్చు. నేనైతే 3.5 తీసుకున్నాను. నార్మల్ బ్లౌజులకి అయితే మనము ఈ క్రాస్ అనేది ఇటువైపు తీసుకుంటాము. ఇది బోట్ నెక్ కాబట్టి ఇటువైపు తీసుకోవాలన్నమాట. అంటే మనకి చంక వైపుకి ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చంక దగ్గర మార్కింగ్ వేసాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది మన వైపు కంటే లోపల వైపుకి ఈ విధంగా తీసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ వైపు 3/4 ఇంచ్ తీసుకోవాలి, బ్యాక్ సైడ్ వైపు ఒక 1/2 ఇంచ్ అయినా లోపలికి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. మళ్ళీ నార్మల్గా మనకి ఈ కార్నర్లో 1.25 ఇంచులు అనేది అలాగే ఉండిపోవాలన్నమాట. ఈ విధంగా తీస్తే ఏంటంటే ముడతలు రావు. ఇలా కొలత బ్లౌజ్లోంచి మనము చంక రౌండ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. అంటే చంక లూజ్ అనేది చెక్ చేసుకుంటే మనకి 9 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, మనము క్రాస్గా తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 9 ఇంచులు అయితే వచ్చేసింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలో వచ్చాయి అంటే ఈ మార్కింగ్ని కిందకి కానీ పైకి కానీ జరుపుకోవాలి, అంతేగాని చెస్ట్ లూజ్ మార్కింగ్ని అయితే జరపకూడదు. ఇలా కొలత బ్లౌజ్లోంచి మనము ఇప్పుడైతే నెక్ డీప్ ఎంత ఉందని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, నడుముని సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ వేసాము అంటే మనకి నెక్ డీప్ ఎంత వచ్చిందో మనకి తెలిసిపోతుంది కదా. దానికి కూడా 1/2 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పైన మనకి బోట్ నెక్ రావాలి కదండి. చూడండి, ఖర్చుతో పాటే ఈ కిందకి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా, ఇలా 2 చోట్ల వేసేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేయండి. ఈ ఫుల్ షోల్డరు మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎంత వచ్చిందని చెక్ చేసుకొని కింద కూడా అంతే మార్కింగ్ అయితే రావాలి. 4 మీద ఒక 2 గీతలు అయితే వచ్చిందండి. తర్వాత చూడండి, ఈ హార్మల్ స్కేల్ ఉంటుంది కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ని అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, మీరు కొంచెం బ్రాడ్గా కావాలి అంటే ఇంకొంచెం కిందకి ఈ విధంగా జరుపుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి కింద వైపుకి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. పైన ఎంతైతే మార్కింగ్ వేసుకున్నామో కింద వైపు కూడా అలాగే వేసుకొని ఇక్కడ ఒక బాక్స్ షేప్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, అలాగే ఇక్కడ నుంచి చూడండి కింది వైపు నుంచి మనకి 2 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి. తర్వాత ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ని అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ ఈ మోడల్ నెక్ కోసం అయితే ఈ కర్వ్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, కొత్త వారికైనా సరే. ఈ విధంగా మనకి ఈ టచ్ అవ్వాలన్నమాట. ఆ మార్కింగ్ని అలాగే కింద మార్కింగ్ని టచ్ అవుతూ ఈ విధంగా రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ విధంగా మోడల్ అయితే పెడతానండి. ఇక్కడ నేను ఇలా పెట్టేశాను, కానీ నేనైతే క్యాన్వాస్ మీద కట్ చేసి కుడతానమాట. ఇక్కడ నేనైతే నెక్ అయితే కట్ చేయట్లేదు. మీకు స్టిచ్చింగ్ వీడియోలో అవంతా కూడా నేను చెప్తాను ఏ విధంగా అనుకొని. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మనం ఏ విధంగా మార్కింగ్ వేసామో అలా కట్ చేసాము. ఈ పైన వచ్చేసి మనము క్రాస్గా అయితే మార్కింగ్ వేస్తున్నాం కదా, అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం క్రాస్గా తీసేసుకోవాలి పైన. ఓకేనా, ఇలా తీసుకొని ఇక్కడ కూడా ఒక చిట్కా అయితే వేసేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా చంక దగ్గర కూడా మార్కింగ్ అయితే వేస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఒక చిట్కా అనేది వేసుకోవాలి. తర్వాత చూడండి, బ్లౌజ్ మొత్తం కట్ చేసేసాక ఈ కింద వైపు ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా మనం కటింగ్ అయిపోయాక అది తీసుకోవాలండి. ఇప్పుడైతే వీడియో చాలా లెంత్ అయిపోతుందని మీకు ఫ్రంట్ పార్ట్ అయితే చూపించట్లేదండి. ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ పెడతానన్నమాట. డీప్ నెక్ అలాగే మనకి షేప్ బెల్ట్ వస్తుంది, ప్రిన్సెస్ కట్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినా అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఒక కటింగ్ వీడియో కూడా కావాలి అన్నా తప్పకుండా లైక్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇవంతా కూడా నేను పోస్ట్ చేస్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి.